డాక్టర్ గారు నరం దొరికిందా? దొరకదు లేవయ్యా, కాస్త ఓపిక పట్టు. హలో, ఎవరు? హలో, పేడుందా? పేడా ఉంది, అయితే తినేసి. ఎవరు పేడుందా? ఉందనేగా చెప్తానేది, తిని. నీ అబ్బా ఎవరా నువ్వు? ఎక్స్క్యూజ్ మీ, పేడుందా? ఉంది, మరి తిని. నీ అబ్బా ఎవరా నువ్వు? ఏంటి మా ఇంత టెన్షన్ ఉన్నావు? ఏం చెప్పేదిరా, ఒక నా కొడుకు రోజు ఫోన్ చేస్తాడు, పేడుందా అంటాడు, ఉంది అంటాను, తిని అంటాడు. రోజు నా కొడుకుతో తలకాయ నొప్పి అయిపోతుంది. ఎందుకు మా ఇంత టెన్షన్ పడతావు? ఈసారి అడిగితే పేడ లేదని చెప్పేసి. నిజమే కదా, పేడుందా? పేడ లేదన్నా అయిపోయిందా? ఈరోజు తినేసినట్టున్నావా? నువ్వు రోజు మా షాప్ లో జ్యూస్ తాగు, నీ మొహం తాజాగా కలకల్లాడిపోద్దా. మరి నువ్వు తాగుతున్నావా రోజు? నా షాప్ లో నేను తాగకుండా ఉంటానా? మరి నీ మొహం ఎందుకు నా లడ్డులా ఉంది? నేను పెద్దయ్యా బాగా చదువుకొని మా అమ్మ నాన్నకుండే కష్టాలన్నీ తీర్చేస్తా. ఎక్స్క్యూజ్ మీ అమ్మ, ఒక 10 రూపాయలు ఉంటే ఇస్తావా? ఖర్చులకు లేదు. ఇట్స్ ఓకే. నా కొడక. కంగ్రాట్స్ అయ్యా, మీ వైఫ్ ప్రెగ్నెంట్. ఈ రిపోర్ట్లే మారిపోయినట్టున్నాయి. దుబాయ్కి వెళ్ళి 4 ఏళ్ళ నుండి నిన్ననే వచ్చాను, అంతలోకి వచ్చేస్తుందా ప్రెగ్నెన్సీ? ఓ, నీకు కథ చెప్తా, వింటావా? కథలంటే నాకు ప్రాణం. చెప్పండి. ఒక రోజు రాజు అడవికి వేటకెళ్ళాడు. జింకకు బాణం ఎక్కుబెట్టి సరిగ్గా వదిలే టయానికి వేరే బాణం వచ్చి జింకకు తగిలింది. అక్కడ ఏం జరిగిందో తెలుసా నీకు? ఆ మాత్రం కూడా బుర్రలేదా నాకు? వేరే వాడు వచ్చి బాణం వేస్తుంటాడు. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది ఇక్కడ కూడా. అవునా? 2 సమోసా తింటావా? పార్సలా? తినేస్తానా మామా? అన్న పార్సల్. అరే, వైన్స్ టైం అయిపోయిందిరా, తొందరగా పోవాలి. మావా, ఈ మధ్య మనం రోజు ముందెక్కువ తాగేస్తున్నాం మావా. వాడు చెప్పింది కూడా కరెక్టే కదా మావా? ఈ నా కొడుకులు నాకు నేర్పించి ఈ రోజు నాకే నీతులు చెప్తున్నారు. ఒక మసాలా. అరే, నెట్ బ్యాలెన్స్ అయిపోయిందిరా. నేను చేస్తాలేరా మావా? వద్దు మావా, వద్దు వద్దు వద్దు. చిన్న విషయం రా, నేను చేస్తాలేరా. వద్దులే మావా. మావా నువ్వేం మాట్లాడబా, నేను చేస్తున్నా ఉండు. చేసా చూడు. ఏం చేసావు? హాట్ స్పాట్. ఇదిగో 1000 రూపాయలు ఉంటే ఇస్తావా? షాపింగ్కి వెళ్ళాలి. ప్రభు, ఈ రోజు మన రాజ్యంలో వచ్చి మీ పోలుకులతో ఉండే ఒక యువకుని చూశాను. ఏది ఒకసారి పిలిపించండి. మహారాజుకు వందనాలు. వందనాలు వందనాలు. మా నాయన మహాబలోడు కాదు, అచ్చం నా పోలుకులతో దించేశాడు. మీ అమ్మ ఇప్పుడు పని చేసింది మా దర్బారులో. మా అమ్మ పని చేయలేదండి, మా నాయన పని చేశాడు. సిగ్గుందా నీకు? కూడా సిగ్గు లేకుండా కూర్చొని తుడుస్తున్నావు. నాన్న మరేమో నిలబడుకుని తుడుగురా, ఈజీ. బాబు ఒక చాయ్. అరే రమేష్, నువ్వేంట్రా ఇక్కడ? షాప్ నాదేరా మామ. కాలేజ్ లో ఉన్నప్పుడు చిల్లక చెప్పినా బాగా చదువుకోరా అని. నా మాట విన్నావంటారా? బ్యాక్ బెంచ్ లో కూర్చొని చిల్లర కబుర్లు చెప్పుకున్నావా? నేను చూడు, క్లాస్ లో టాపర్నే, లైఫ్ లో కూడా టాపర్నే. నెలకి 50,000 సంపాదిస్తున్నావు తెలుసా? ఇంతకీ నువ్వెంత సంపాదిస్తున్నావు? 10,000 మామ. చీప్ క్వాలిటీ. ఎలా రా, నెలకు 10,000తో మెయింటైన్ చేస్తున్నావా? రోజుకు 10,000 రా. వేడి వేడిగా అల్లం చాయ్ రెడీ. డాక్టర్ గారు, ఎలా ఉండాలి ఆ పేషెంట్ అంటే? అప్పుడప్పుడు ఇట్లా తినట్టు కూడా తీసుకురావాలి. ఇంతకీ ఏం బాలేదయా నీకు? ఏం తిన్నా అరగట్లేదండి. ఎట్ట తినండి అట్లా బయటకు వచ్చేసింది. కావాలంటే మీరే చూడండి. ఏం పెద్దనైనా బాగుండావా? బాగున్నానైనా. హైదరాబాద్ లో ఏం పని చేస్తున్నావు నైనా? నువ్వు నడుచుకుంటా రావడమే కరెక్ట్లే. బాబు 700 కూలీ, మధ్యాహ్నం అన్నం పెట్టిస్తా, వస్తారా? రాను పాను చార్జీ ఒక బీడీ కట్టు కొడిపిస్తా, వస్తారా? మామ, 7 కూలీలు ఏం రావటం లేదు. అయినా 2 ఆడాలను పెట్టుకుని యాడే పని చేయించేది ఈ రోజా? పాపం 2 ఆడాల కష్టం అనేటప్పుడు వస్తున్నాం, లేకపోతే అస్సలు వచ్చేవాళ్ళం కాదు. రారా మామ, మ్యాచ్ కి వెళ్దామా? నేను రాలనుకోండి. వెళ్తే ఖచ్చితంగా అవమానిస్తారు. రారా మామ, మేము చూసుకుంటాం. తీసుకుంటా. మాకు దేనికా, మీరే తీసుకోండి. అసురేసాడు కూడా పట్టుకోలేడా? అరే వీడిని అవుట్ చేయొద్దురా, బాల్ అన్ని వేస్ట్ చేయించు. ఈ ఓవర్ ఛాన్స్ కుమ్మై. ఓకే స్టాప్. బతికిపోయారా, లేదంటే ఒక్కడికి ఉచ్చ పోయించేస్తుంటా.
సాయంత్రం పక్కూర్లో రికార్డింగ్ డాన్స్ అంట కదరా వెళ్ళొచ్చేద్దామా మేమందరం వెళ్తున్నావురా నువ్వు ఎలాగో రావు కదా మీ నాయన పంపడలే పంపడా ఏం మాట్లాడుతున్నావురా నేను ఇంకా మీలాగా చిన్న పిల్లని అనుకుంటున్నావా మీరంతా పర్మిషన్ తీసుకోలేమా నేను చెప్పేసి వచ్చేస్తా ఆయన రికార్డింగ్ మీరు వెళ్ళేస్తారంటారా నేను రాలేను ఏమైందినా నా బండిలో పెట్రోల్ అయిపోయింది ఒక్కరో పెట్రోల్ ఏదో స్టార్ట్ చేసుకొని పోతానా ఏంట్రో ఆలోచిస్తున్నావు కొమ్మ తీసి దానం చేస్తావేంది నీకే దిక్కులేదు నీకేమైనా అవసరం అంటారా లేదని చెప్పు తీసుకో అన్న థ్యాంక్స్ అన్నా అరే ఆడు థ్యాంక్స్ చెప్తానే మొత్తం గోకేస్తున్నాడు చూసుకో అప్పురా ఆపండి ఆపనా చాలు కొద్దిగానే లేనా నీ బతుకు నువ్వు చెప్పడం రాదు దానకర్ణుడు మాదిరిగా పట్టుకో అన్నట్టు నీ బతుకు థ్యాంక్స్ బ్రో ఎందుకో స్టార్ట్ చేయడం అవదది అవుదురా రే నువ్వు ఇటు నో చెప్పలాగే సగం జీవితం సంగనాకిచ్చుకున్నావురా అన్న పెట్రోల్ అయిపోయింది కాస్త పెట్రోల్ ఏమన్నా స్టార్ట్ చేసుకొని పోతాను పెట్రోల్ లేదేం లేదు